కాకినాడ రూరల్ నేమాం గుత్తులవారిపాలెంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం నేమాం పంచాయతీ పరిధిలో గుత్తులవారిపాలెంలో గ్రామ సర్పంచ్ రామదేవు సూర్యప్రకాశ్రావు ఆధ్వర్యంలో గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని పట్టాలు పంపిణీ చేశారు. సుమారు 180 పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి నాన్ రిజిస్ట్రేషన్ 520 మొత్తం 720 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పేదవారి సొంత ఇంటి కళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తూ అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి పేదవారి కళ నిజం చేసిన దమ్మున్న నాయకుడు అని రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నెరవేరేలా ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని తెలిపారు. రాబోయే కాలంలో ప్రజాదరణతో మళ్లీ అధికారం చేపట్టి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించేందుకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తామని, వైసీపీ పాలనలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, వలవల వెంకటేశ్వరరావు, నందిపాటి శ్రీను, అధికారులు, ఎంఆర్ఓ, సెక్రటరీ, విఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. మన రూరల్ శాసనసభ్యులు మిత్రులు కురసాల కన్నబాబు, అలాగే సర్పంచ్లు అందరూ కూడా, అలాగే ఎవరైనా వెనకాల ఉంటే కనిపించలేదు కాబట్టి ఎదురుకు రావాల్సిందిగా ఎంపీటీసీలు కానీ, అలాగే సొసైటీ ప్రెసిడెంట్లు కానీ, ఇంకా సత్వం సార్ గ్రామ ప్రజలందరూ మీ ప్లేసుల్లో కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ సైడ్ ఉన్న వారు కనిపించట్లేదు, మంచి యువతల రోడ్డుకు వచ్చి ఇక్కడ ఈ సైడ్ ఉన్న వారు స్టేజ్ కనబడతలేదు, మీరు స్టేజ్ ఎదుర్కొంటారు. అలా గౌరవనీయులు మన శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారికి, అలాగే గారికి, అలాగే మా చెట్టుబల్లి చేసుకుంటున్నాము. ఈ రోజున గ్రామంగా కూడా రేపు సార్ ఓటు వచ్చినాడికి తయారవుతుంది. అంచేతన అమలరా మీరు అందరూ గమనించండి, ఇక్కడ పార్టీలు కాదు, మన గ్రామం ఎంత బాగుంది, మన గ్రామం ఎంత అభివృద్ధి చెందింది, మన గ్రామాన్ని అభివృద్ధి చెందిన వాళ్ళని, మన గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళని మీరు గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని నేను పదే పదే కోరుకుంటున్నాను. ఈ గ్రామంలో అభివృద్ధి అయితే ఏ పని మిగలకుండా చేస్తాం. ఇక్కడ ఇంకా 100 అడుగుల డ్రైన్ తప్ప అన్ని పనులు చేస్తాం. ఇక 100 అలాగే స్పెషల్ గౌరవించారు. 100 మీటర్స్ ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఒక సిమెంట్ కాలం ఉంది, అటు కూడా చేస్తాను చెప్పారు. దీనికోసం కోరుతున్నామండి. మన వార్డు మెంబర్ గారు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ముఖ్యంగా మీకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతుంది. మీరు కొంచెం లేట్ అయినా చేయించుకెళ్తారని కోరుకుంటున్నాను తల్లి. ఎందుకంటే ఇది డాక్యుమెంటేషన్, ఎవరికి పట్టాలు ఇచ్చిన రోజు రిజిస్ట్రేషన్ అయిన దాఖలాలు లేవు. మీరు దశవంతులు నువ్వు వెనక్కండి కొద్ది. ఓకే సార్, ఓకే సార్. అన్నా 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 ఓకే సార్.
పేరు పేరున పిలుస్తారు. ఆ పిలిచిన వాళ్ళ ఏదిక మీద వచ్చి ఆ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళవలసిందిగా మొదలు డాక్యుమెంట్లు ఇవ్వండి, తర్వాత పట్టాలు ఎంట్రీ కానీ ఫస్ట్ డాక్యుమెంట్ లాంచ్ చేస్తాం. దానివల్ల ప్రాబ్లం వచ్చి ఆగి అదంతా లైన్ చేసి రైతులు కూడా సాటిస్ఫై చేసి 62 లక్షలు ఇప్పించారు. ఇది ఓన్లీ కన్నబాబు గారే చేయగలిగారు, కన్నబాబు గారే చేశారు. గుత్తులపాలెం అంటే సార్కి నిజం చెప్పాలంటే మీకు మీ ఊరిలోనే మీ పక్కన ఇస్తామంటే చాలా అదృష్టం, అవునా కదా? మా ఊరైతే మా నేమల శివరు ఉన్నారు, మీ ఊరికి మీ పక్కన ఇచ్చారు. కాబట్టి కన్నబాబు గారు మీ ఊర్లో పక్కన కావాలని సత్యబాబు గారు, సిన్నా గారు, మన ఎమ్మెల్యే గారు అందరూ కలిపి మీకు పక్కన ఇస్తే చాలా అదృష్టం, అవునా కదా? చెప్పండి, అందరూ తప్పలు పట్టినాం ఒకసారి. అది కన్నబాబు, అదే కుసాల కన్నబాబు గారు అంటే ఆయన యొక్క శెట్టి ప్రజల యొక్క ఆత్మగౌరవం సంబంధించి చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో నేను ఒక జడ్పీటీసీ, నా పేరు నుగ్గుదు రామకృష్ణ శెట్టిబెజ్జ. అలాగే గీసా శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ మార్కెట్ సైడ్ మ్యాన్ ఆయన శెట్టిబెజ్జ. అలాగే మన రాష్ట్ర శెట్టిబెజ్జ కార్పొరేషన్. అలాగే ఎంతోమంది శెట్టిబెజ్జలకి పదవులు ఇచ్చి మనల్ని ముందెత్తి మన గ్రామాలను మనల్ని అందరినీ ముందంటే పోస్తున్న మన ముందుంచి నడిపిస్తున్న నాయకుడికి ఒకసారి మేమందరూ సపోర్ట్ కొట్టాలి. ఒకసారి శివరావు గారు మీదే అండి. మరి మన గుత్తులవారిపాలెం గ్రామంలో ఈరోజు 153 పట్టాలు సార్ చేతుల మీదుగా మనం పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు రిజిస్టర్ అయినటువంటి భూములకి అంటే ఇంటి స్థలాలు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటి మీద రిజిస్టర్ అయినటువంటి 600 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఉచితంగా సార్ చేతుల మీదుగా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో వచ్చిన వారందరూ కూడా మరి ఈ పట్టాలన్నింటినీ మీరు జాగ్రత్త పరుచుకుని మరి రిజిస్ట్రేషన్ వర్క్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ పక్కనే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోండి. మరి రిజిస్ట్రేషన్ చేయడానికి మన విఆర్ఓ గారు తర్వాత సచివాలయం స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటారు. మరి ఈ కార్యక్రమంలో మీరు ఏ విధంగా అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మరి దాని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మీకు వస్తుంది. దానివల్ల మీకు బ్యాంకులో లోన్ తీసుకుంటానికి కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ అన్నింటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని మీరందరూ గౌరవనీయులు సర్పంచ్ గారు రామదేవు చిన్న గారు, గౌరవనీయులు నుడుకుతు రామకృష్ణ గారు, జడ్పీటీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నెరవేర్చడంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఇది ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనగా జీవితంలో నిలబడిపోయింది. ఒక మాట ఇచ్చి నిలబెట్టుకున్న సందర్భం చాలా సంతృప్తిస్తుంది. మనం నేమం చుట్టుపక్కల, పండూరు చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల నుంచి కూడా మన నియోజకవర్గంలో ఇతర గ్రామాల నుంచి లబ్ధిదారులందరినీ తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల మనం పట్టాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. అలా తీసుకున్నప్పుడు మీకు కూడా నేమం 4 అని బీచ్ రోడ్ నుంచి ఊర్లోకి వచ్చే దగ్గర అక్కడ కొన్ని ఏమో పోలవరం గ్రామం దగ్గర ఇచ్చాం. కానీ చిన్న గారు, సత్యబాబు గారు, ఇతర మన నాయకులందరూ, రాజు గారు కానీ ఇతర వార్డు మెంబర్లు కానీ ఎవరు కలిసినా, ప్రెసిడెంట్ గారు, ప్రసాద్ గారు ఏదో రకంగా మా గ్రామంలోనే ఇవ్వండి. నేను అనేవాడిని ఎలా సాధ్యం అవుతుంది, భూమి ఉండాలి కదా, ప్రభుత్వ భూమి లేదు అనేవాడిని. మొత్తానికి ఒక 8 ఎకరాలు, ఆ పక్కన ఇంకొక 3 ఎకరాలు పండూరు గ్రామానికి చెందింది 11 ఎకరాల భూమి ఈ గ్రామంలో మిమ్మల్ని ఆనుకుని ఉన్న భూమిని పట్టుకుని పైన చెప్పి అధికారులకి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని కొనుగోలు చేశాం. మళ్ళీ కొనుగోలు చేసిన తర్వాత సమస్యలు వచ్చాయి. అంత రేటు వద్దు, వదిలేయమని ప్రభుత్వం. వదిలేస్తే ఎలా మళ్ళీ మనకి భూమి దొరకదని మేము, ఎలా అయినా గుత్తులవారిపాలెంలో ఇవ్వాలని మన పెద్దలు చాలా పట్టుదలగా ముందుకెళ్ళాం. అలా వెళ్ళినప్పుడు
మాకు చాలా సమస్యలు వచ్చాయి. అన్నింటిలో మరొక సమస్య ఏంటంటే మీరు కూడా మమ్మల్ని నమ్మలే. ఇక్కడ ఇస్తామని మీకు ఎవరికీ నమ్మకం లేదు. ఇవ్వగలుగుతాను మీరు అనుకోలే. నేను వచ్చిన ప్రతిసారి చెప్పేవాడిని, మీ నాయకులైతే రోజు ఉదయం పొద్దున సాయంత్రం